శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. ఘనబల సత్వం అచ్చుపడ కలిగిన వానికి హాని లేనిచో తనదగు సత్వమే చెరుచు తన్ను. అదెట్లన నీరు లావుగా కను వసించినన్ చెరువు కట్టకు సత్వము చాలకున్నచో కనుమలు పట్టి నట్టనడి గండి తెగంబడకున్నే భాస్కర. మరొక మంచి లోకరీతిని మనకి కనిపించేటువంటి తార్కాణంతో తెలియజేస్తున్నాడు. చెరువులో నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు చెరువు గట్టు కనుక బలం లేకపోతే మధ్యలో గండిపడి నీరంతా బయటకు వెళ్ళిపోతాయి. అట్లాగే అధికమైనటువంటి బలం ఉన్నప్పుడు ఇతరుల వల్ల అపాయం లేకపోయినా మనిషి తన బలమే తనకి అపాయంగా మారుతుంది. ఇది మనం వేరే రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఆత్మబలం గనక గట్టిగా లేకపోతే తనకి తానే చెడు చేసుకున్నట్టు అవుతుంది. ఎట్లాగైతే నీరు ఎక్కువైనప్పుడు పక్కన గండి పడడానికి అవకాశం ఉంటుందో మనిషిలో ఒక్కొక్కసారి బలం అపకారము చేస్తుంది, ఉపకారము చేస్తుంది అని అర్థం.